పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణపై ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న చిగురు ఆశ్రమంలో రాష్ట్ర న్యాయ సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది. చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉన్నాయనే విషయాలపై సదస్సులో అవగాహన కల్పించారు. ఈ సదస్సులో న్యాయ, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం న్యాయ సాధికార సంస్థ కార్యదర్శి బబిత మీడియాతో మాట్లాడారు. రవీనాథ్ తిల్హరి గారి ఆదేశం మేరకు ఇక్కడ ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. హానరబుల్ సుప్రీం కోర్టు వారు జస్ట్ రైట్స్ అండ్ అలయన్స్ వర్సెస్ హరీష్ అండ్ అదర్స్ అనే జడ్జిమెంట్లో ముఖ్యంగా సీసీఎం అనే పదం వాడాలి, చైల్డ్ పోర్నోగ్రఫీ అని వాడకూడదు ఇక మీద. అండ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి దీనికోసం. మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా పోర్నోగ్రఫీ వీడియోస్ ఏమైనా చూడడం జరిగితే ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. డీస్టిగ్మటైజ్ చేయకూడదు ఎవరిని. రిపోర్టింగ్ అనేది మస్ట్. నాట్ ఓన్లీ పబ్లికేషన్ అండ్ ట్రాన్స్మిషన్, స్టోరింగ్, డౌన్లోడింగ్ అండ్ పర్షన్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అండి. అండర్ పోక్సో యాక్ట్ 15 కింద మరియు రైట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67B కింద కూడా చెప్పడం జరిగిందండి. సో ముఖ్యంగా పోర్నోగ్రఫీ అనకుండా చైల్డ్ సెక్యూర్, ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ అనాలని చెప్పడం జరిగిందండి. దీనికోసం అమెండ్మెంట్ కూడా తీసుకురావాలని హానరబుల్ సుప్రీం కోర్టు వారు చెప్పడం జరిగిందండి. అందుకని ఈ ప్రోగ్రామ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ వారి కొలాబరేషన్తో చేయడం జరుగుతుందండి. దీనికి టెక్నికల్ పర్సన్స్ కూడా వచ్చారు. దీనికి ముఖ్యంగా పోలీస్ ఆఫీషియల్స్, సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, ఎన్జిఓస్, సిడబ్ల్యూసి ఆఫీషియల్స్ అందరూ వచ్చారండి. అందరూ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడైనా యూట్యూబ్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఈ విధమైన అబ్యూజివ్ మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా ధైర్యంగా రిపోర్ట్ చేయాలండి. దీనికోసం సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్ కూడా 1930 అనే నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోర్టల్ కూడా ఉందండి. సో ఇది గమనించుకొని అందరూ మెలగవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. Somehow the girl managed to escape from there and came in the police station. Not nothing. He is the first step. But boxer cases, whenever you get in all, you see that there is an instead of like only 8 section, it is there. Then it blocks, there is actually different types. All the types of cases. Happens against a child. Cyber stalking before all. If you know,